3 నిమిషాలలో ఈజీగా ప్రిపేర్ చేసుకునే కొబ్బరి పెరుగు చట్నీ ఇది. పొద్దున్నే చాలా హడావిడిగా ఉంటుంది కదా! అలాంటప్పుడు ఈ చట్నీని చాలా ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది అన్నంలోకి బావుంటుంది. ఇడ్లీ, దోస, రోటీలోకి కూడా నంచుకోవడానికి చాలా బావుంటుంది. దీనికోసం ఒక కొబ్బరి చెక్కని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొబ్బరిలో చాలా పోషక విలువలుంటాయి. ముఖ్యంగా పిల్లల్లో బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి కావాల్సిన పోషకాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి కొబ్బరిని తరచుగా వంటల్లో వాడుకుంటే చాలా బావుంటుంది. కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులో మొత్తం పచ్చిమిర్చి కారానికి వాడతాం కాబట్టి ఇంట్లో తినే కారానికి సరిపడా పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్, అదేవిధంగా ఒక కప్పు పెరుగును వాడుకోవాలి. మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పుల్లగా కావాలి అనుకునే వాళ్ళు పుల్లటి పెరుగుని, కమ్మగా కావాలనుకునే వాళ్ళు కమ్మటి పెరుగుని వాడుకోవాలి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపును వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి మిశ్రమంలో ఈ పోపు కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన పెరుగు చట్నీ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.